హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళు వచ్చేసి మనకు తెలుగులో చేసేటువంటి జాబ్స్ కోసం మనకు ఒక కంపెనీ అయితే వెరీ రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఎస్, మనకైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే సో కంపల్సరీగా మీకు ఫ్లూయెంట్గా తెలుగు లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. సో తెలుగు మాట్లాడడం రాయడం కనుక వచ్చినట్టయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీరు హ్యాపీగా ఇంటి నుండే తెలుగులో జాబ్ అయితే చేసుకోవచ్చు కాబట్టి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మంత్లీ మనకు 21,500 రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి సేల్స్ జాబ్ అయితే కాదు, ఎటువంటి టార్గెట్ బేస్డ్ జాబ్ అయితే కాదనమాట. సో మరి ఇక నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఆస్ట్రోటాక్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి జస్ట్ ఈ రోజే ఇక నోటిఫికేషన్ అయితే మనకు పోస్ట్ చేయడం జరిగింది. గైస్ ఇక కంపెనీ వచ్చేసి రిక్రూటర్ తెలుగు పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇక చూడండి, ఫ్రెషర్ జాబ్ రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ ఇది చాలా అర్జెంట్ రిక్రూట్మెంట్ కాబట్టి వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా మీరు యొక్క వర్క్ అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే ఇక నోటిఫికేషన్కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు శాలరీ కనుక చూసుకున్నట్టయితే 2.4 to 3 lakh per annum శాలరీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే మీకు స్టార్టింగ్ శాలరీ 21,000 to 25,000 పర్ మంత్ శాలరీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు. దట్ మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్టయితే 2nd June 2024 వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మనకు ఈ రోజు ఇక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి సో మాక్సిమం వీడియో చూస్తుంటేనే అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే గైస్ మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అనమాట. ఎనీ డిగ్రీ అండ్ అలాగే ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు డిగ్రీలో అండ్ అలాగే పీజీలో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనం ఇక్కడ కీ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే సో ఇక ఆస్ట్రోటాక్ కంపెనీ గురించి అందరికీ తెలిసిందే. సో ఇక ప్లాట్ఫామ్ ఏంటంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఫర్ ఆస్ట్రాలజీ కన్సల్టేషన్. అంటే ఆన్లైన్లోనే ఆస్ట్రాలజీని అయితే కన్సల్ట్ అవ్వచ్చు అనమాట. ఓది ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు, చాట్ ప్రాసెస్ ద్వారా కావచ్చు, లైవ్ చాట్స్ ద్వారా అయితే కస్టమర్స్ అయితే కాంటాక్ట్ అయ్యి సో వాళ్ళకి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో లైక్ మ్యారేజెస్కి సంబంధించి కావచ్చు, లవ్ లైఫ్ సంబంధించి కావచ్చు, కెరీర్కి సంబంధించి కావచ్చు, హెల్త్కి సంబంధించి కావచ్చు, సో ప్రాబ్లమ్స్ చెప్తే వాళ్ళైతే సో ప్రాపర్ సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. 100% జెన్యున్ ప్లాట్ఫామ్ కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో మరి ఇక ప్లాట్ఫామ్లో మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మేము ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. యాజ్ ఏ తెలుగు రిక్రూటర్గా మీరు వచ్చేసి సో ఈ యొక్క ఆస్ట్రోటాక్ కంపెనీలో ఏవైతే జాబ్ వేకెన్సీస్ ఉంటాయో సో ఇక వేకెన్సీస్కి సంబంధించి క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకుంటుంటారు కదా. సో ఇక క్యాండిడేట్స్కి అయితే మీరు ఇంటర్వ్యూస్ అయితే షెడ్యూల్ చేయాల్సి ఉంటుంది అనమాట. యాజ్ పర్ జాబ్ రిక్వైర్మెంట్స్ని బట్టి అదేవిధంగా ఆర్గనైజేషనల్ అలైన్మెంట్ని బట్టి అయితే మీరు క్యాండిడేట్స్ని అయితే అసెస్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో అసెస్ చేసేసి వాళ్ళకి ఇంటర్వ్యూస్ అయితే షెడ్యూల్ చేయాల్సి ఉంటుంది ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి. అదేవిధంగా ఈ యొక్క ఎంప్లాయ్ ప్రొఫైల్స్ అయితే మీరు ఎప్పటికప్పుడు అంటే రెగ్యులర్గా వాళ్ళ యొక్క డేటాని అయితే మీరు అప్డేట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే సపోర్ట్ అండ్ గైడ్ న్యూ హైయర్స్ త్రూ ది ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరినైతే న్యూగా రిక్రూట్ చేసుకుంటుంటారో అటువంటి క్యాండిడేట్స్కి కూడా మీరు ప్రాపర్ సపోర్ట్ అలాగే గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇక ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ సంబంధించి. సో ఓవరాల్గా మీరైతే హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి అయితే సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మీరు చేసేటువంటి వర్క్ గైస్. వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్కిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక్కడ చూడండి, తెలుగు ప్రొఫిషియన్సీ స్పోకెన్, తెలుగు ప్రొఫిషియన్సీ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. సో ఓన్లీ మీకు తెలుగు లాంగ్వేజ్ వస్తే సరిపోతుంది, ఎటువంటి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే అవసరం లేదు. సో తెలుగు మీకు ఫ్లూయెంట్గా మాట్లాడడం రాయడం కనుక వచ్చినట్టయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఆ యొక్క స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారన్నమాట. సో మీకైతే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి తెలుగులో. సో ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో తెలుగు వచ్చిన వాళ్ళైతే మిస్ చేసుకోకుండా అప్లికేషన్స్ పెట్టడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పోక్స్ కనుక చూసుకున్నట్టయితే మనకు హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ అయితే ఇక కంపెనీ వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారనమాట.
అదేవిధంగా నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ కనుక చూసుకుంటే సో టోటల్గా 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మ్యాక్సిమం వీడియో చూసి వెంటనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు sjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసి అంటే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో లోపల తర్వాత సింపుల్ ఇక్కడ చూడండి అప్లై నవ్ అని ఉంది కదా. సో ఇక అప్లై నవ్ బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీరు ఇంటెన్షాల వెబ్సైట్లో జాబ్స్కి ఇదివరకు ఏమైనా అప్లై కనుక చేసుకున్నట్టయితే మీరు డైరెక్ట్గా మీకు రెజ్యూమ్ని అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు డైరెక్ట్గా రెజ్యూమ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక రెజ్యూమ్ని మీరు అప్డేట్ చేసేసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ఫస్ట్ టైం కనుక అప్లై చేసుకుంటున్నట్టయితే ఫస్ట్ అయితే మీరు సైన్ ఇన్ డీటెయిల్స్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క ఈమెయిల్ పాస్వర్డ్ ఇచ్చేసి వన్స్ మీరు లాగిన్ డీటెయిల్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పెన్స్ డీటెయిల్స్, స్కిల్స్ అన్ని కూడా మీరు ఎంటర్ చేసిన తర్వాత సో మీకు కూడా ఇలా మాన్యువల్ రెజ్యూమ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలా వచ్చిన తర్వాత మీరు ఇక్కడ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవాలనుకుంటే అప్డేట్ చేసుకోవచ్చు, అంటే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఎడిట్ చేసుకున్న తర్వాత రెజ్యూమ్ అంతా ఓకే అనుకుంటే ఇక్కడ ప్రొసీడ్ టు అప్లికేషన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో క్లిక్ చేసిన తర్వాత ఇక ఆన్స్టర్టాక్ కంపెనీ వాళ్ళైతే కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో ఇక క్వశ్చన్స్కి అయితే మీరు ఆన్సర్స్ అయితే ఇచ్చేసి ప్రాపర్గా ఆన్సర్స్ అయితే ఇచ్చేసి సో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట అప్లికేషన్ ఫామ్ని. ఫస్ట్ అయితే కవర్ లెటర్ అయితే అడుగుతున్నట్టే వై షుడ్ బి హైర్డ్ ఫర్ దిస్ రోల్ అయితే అడుగుతున్నారు. సో మీరు ఈ యొక్క జాబ్లోనే ఎందుకు ఎంచుకున్నారు, మేమెందుకు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుని అయితే అడుగుతున్నారు అనమాట. సో మీకు ప్రాపర్ స్కిల్స్ ఉన్నాయని చెప్పేసి ఈ యొక్క జాబ్ అంటే ఇంట్రెస్ట్ అని చెప్పేసి అదేవిధంగా ఇన్ కేస్ మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అదేవిధంగా యువర్ అవైలబిలిటీ అయితే అడుగుతున్నారు. ఎస్ ఐఎమ్ అవైలబుల్ టు జాయిన్ ఇమీడియట్లీ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. అదేవిధంగా ఇక్కడ మనకు అసెస్మెంట్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. డూ యూ నో హౌ టు రీడ్, రైట్, స్పీక్ ఇన్ తెలుగు అని అయితే అడుగుతున్నారు. సో మీకు తెలుగు రాయడం, మాట్లాడడం, అదేవిధంగా చదవడం వచ్చు అనేది అడుగుతున్నారు. సో కంపల్సరిగా మీకు ఫ్లూయెంట్గా తెలుగు మాట్లాడడం, రాయడం, అదేవిధంగా చదవడం వచ్చు అని చెప్పేసి మీరు ఇక్కడ ఇంగ్లీష్లో మెన్షన్ చేసేసేయండి. సో మెన్షన్ చేసిన తర్వాత డూ యూ నో హౌ టు స్పీక్ ఇన్ హిందీ అని అయితే అడుగుతున్నారు. మీకు హిందీ వస్తే హిందీ వచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయండి. ఇన్ కేసు రాకపోతే రాదని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. సో మెన్షన్ చేసిన తర్వాత మీ దగ్గర రెజ్యూమ్ కనుక ఉన్నట్టు ఇక రెజ్యూమ్ని కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. ఇది ఆప్షనల్ అనమాట. సో ఎందుకంటే మనమైతే సో ఆల్రెడీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి రెజ్యూమ్తోనే అప్లై చేస్తాం కాబట్టి మీరు ఇక్కడ రెజ్యూమ్ ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రాబ్లం అయితే ఉండదు. సో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి సబ్మిట్ అప్లికేషన్ అయితే క్లిక్ చేసేసేయండి. మీకు అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే మీకు థ్యాంక్ యూ అని చెప్పేసి పాపప్ అయితే రావడం జరుగుతుంది. అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు అనమాట. ఇలా అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ యొక్క రెజ్యూమ్ని అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేస్తే ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అయితే వాళ్ళు కండక్ట్ చేసి జాబ్కి తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అయితే మనకు సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. సో ఇప్పుడు మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.